అల్లంత దూరాన కనిపించే ఎత్తైన పర్వతాలతో, మనసును మురిపించే పచ్చపచ్చని పంటచేలతో, తుళ్లిపడే కన్యకల్లా గలగలా పారుతూ కనువిందు చేసే నదులతో, పైడితల్లమ్మవారి ఆశీస్సులతో అనునిత్యం శోభాయమానంగా భాసించే విజయనగరం జిల్లాలో శబ్ద వాయు కాలుష్యాలకు దూరంగా మంద్రమంద్రంగా వీచే చల్లగాలుల ఆహ్లాదభరిత ప్రశాంత వాతావరణానికి ఆలవాలమైన మద్దూరు గ్రామంలో మంచు తడిసిన మల్లెలాంటి నిష్కల్మష మనసులున్న శ్రీ కంచర్ల కృష్ణమూర్తి శ్రీమతి అమ్మాజమ్మ పుణ్యదంపతుల దాంపత్యోద్యానవనంలో 1973వ సంవత్సరం జూలై నెల 1వ తేదీన తళుక్కున మెరిసిన క్రీడా, వైద్య, కళ, సాంస్కృతిక సహస్ర సేవా కిరణాల మేలుజాతి వజ్రం, స్వయం కృషితో ఎదిగి విభిన్న రంగాల్లో అలుపెరుగని నిస్వార్థ సేవలందిస్తోన్న విశిష్ట వ్యక్తిత్వం వెరసి డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. ఆకలేసి గుక్కపట్టి ఏడ్చే పసిపాపలకు పాలు పంచి వారి బోసి నవ్వుల్లో సేదదీరే మానవతావాది, ప్రతిభ ఉన్న, చదువు కొనలేని వందలాది మంది పేద విద్యార్థినీ విద్యార్థులను చదివిస్తూ వారి బంగారు భవితకు బాటలు వేస్తోన్న విద్యా ప్రదాత, అన్నార్తులకు ఆకలి తీర్చే దాత, రోగుల పాలిటి స్వయం సంజీవని శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. ఏ విత్తనాన్నైతే నాటుతామో అవే ఫలాలు కొస్తాము అనేది సత్యం. ఈ విషయం శ్రీ కంచర్ల అచ్యుతరావు గారి విషయంలో 100కి 100 పాళ్లు నిజమైంది. భూస్వాములు, జమీందారులు పేదల్ని ఇంకా పేదల్ని చేస్తూ వారిని తమ కాళ్ల కింద తొక్కి ఉంచే పాత రోజుల్లోనే వీరి తాతగారైన శ్రీ కంచర్ల రామదాసు గారు మూర్తి భవించిన మానవత్వంతో 100 ఎకరాల భూముల్ని పేదలకు పంచి వ్యవసాయ కూలీలను వ్యవసాయ రైతులుగా మార్చి దైవం మానుష రూపేణ అనే మాటల్ని నిజం చేసి వేలాది మంది హృదయాల్లో దేవుడిగా కొలువయ్యారు. తాతగారి అంశతో జన్మించిన అచ్యుతరావు గారు కూడా చిన్నతనం నుంచే సేవా గుణాల్ని పుణికిపుచ్చుకొని పరోపకారార్థం ఇదం శరీరం అనే మాటల్ని నిజం చేస్తూ అనేక మంది పేదల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. డిగ్రీ చదువుకుంటున్న రోజుల నుంచే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అంటే సమకాలీన సమస్యల్ని అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రజల దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కార మార్గాలు చూపాలని, అందుకు వారధిగా జర్నలిజం ఎంతగానో దోహదపడుతుందని విశ్వసించి 1998 నుంచి 6 సంవత్సరాలు పాత్రికేయునిగా పనిచేసి నా దేశ అభివృద్ధికి నేను సైతం అంటూ ముందు కురికిన మ్యాన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. సవాళ్లను ఎదుర్కొని విజయ శిఖరాల వైపు దూసుకు వెళ్లే మనస్తత్వం, రెవెన్యూ విభాగంలోని మెళకువలపై సాధించిన పట్టు ఆయనను మార్కెటింగ్ వైపు మళ్లించాయి. విశాఖ మహానగరంగా కాక సాధారణ పట్టణంగా ఉన్న 25 ఏళ్ల క్రిందటి నుంచే దిగువ మధ్యతరగతి ప్రజల నుంచి సంపన్నులు సైతం మక్కువ చూపే అనేక గృహ సముదాయాల లేఅవుట్లు వేసి కొనుగోలుదారులు తనపై ఉంచిన నమ్మకాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ వారి సంతృప్త స్థాయిని ఆకాశమంత ఎత్తుకు పెంచి వ్యాపార రంగంలో కూడా అప్రతిహత జైత్ర యాత్ర చేస్తూనే 2002వ సంవత్సరంలో సాయిరాం సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యాపారంలో తాను ఆర్జించిన లాభాల్లో నిరుపేదల సేవా కార్యక్రమాలకు సింహభాగం కేటాయిస్తోన్న దీన బంధు, బాస్ ఆఫ్ బిజినెస్ విత్ హ్యూమనిటేరియన్ టచ్ శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. దీనికి ఉదాహరణ శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు నిర్మాతగా ఇటీవల నిర్మించి విడుదల చేసిన ఉపేంద్రగాడి అడ్డా చిత్రానికి వచ్చిన వసూళ్లలో 15 లక్షల రూపాయల్ని విశాఖ కళాకారుల సంక్షేమానికి కేటాయిస్తున్నాను అని ప్రకటించడం ఆయన దాతృత్వానికి మరో నిదర్శనం. వందల వేల మందికి కాదు
అసంఖ్యాక ప్రజలకు సేవ చెయ్యాలి అంటే రాజకీయ అధికారం ముఖ్యం అని విశ్వసించి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి ఉరికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి చిరంజీవి రాజకీయ చైతన్య కార్యాలయాన్ని ప్రారంభించి ఆయనకు విశాఖలో ఘన స్వాగతం పలికిన నాటి రాజకీయ యువ కెరటం శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకి పరోక్ష మద్దతు పలికి రాజకీయ చతురత చాటుకున్నారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం అనే మాటల్లోని భావాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని పేద కుటుంబాల్లో జన్మించిన లక్ష్మీ కటాక్షం లేని వందలాది మంది సరస్వతి పుత్రుల్ని అక్కున చేర్చుకుని వారికి ఫీజులు కడుతూ పుస్తకాలు దుస్తులు కొంటూ విద్యావంతులుగా తమ కాళ్లపై తాము నిలబడటమే కాక అనేక మందికి స్ఫూర్తినిచ్చేవారిగా రూపుదిద్దుతోన్న పరోక్ష విద్యా ప్రదాత శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాని అందరికీ ఆరోగ్యం అనేది ఆధునిక సమాజంలో సైతం గగన కుసుమమే అయిపోతోంది. అటువంటి తరుణంలో దీర్ఘకాలిక రోగాల బారిన పడి వైద్యం చేయించుకునే స్తోమతు లేక జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్న అభాగ్యులకు వైద్యం చేయిస్తూ ఉచిత వైద్య శిబిరాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తద్వారా వేలాది మంది రోగులకు నూతన జీవితాల్ని ఇవ్వడంక ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన చికిత్సలు కూడా చేయించడం ద్వారా ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోన్న విశిష్ట వ్యక్తి శ్రీ కంచర్ల